ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జీసస్ ఫెలోషిప్ పరిచర్య ద్వారా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్ దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియమైన వారారా, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మరుసటి రోజును మనకు అనుగ్రహించినందును బట్టి ప్రభుని మరోసారి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇది దిన వాక్య ధ్యానం నిమిత్తమై నిత్య కృప కార్యక్రమం ద్వారా మరోసారి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 5వ వాక్యం. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను కాగా, తనకు సేవకుడినై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో దిన వాక్య ధ్యానం కొరకై మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు చదవబడిన వాక్య భాగములో యెహోవా నాకు బలమాయెను, యెహోవా నాకు బలమాయెను అన్నటువంటి మాట దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. చదవబడిన వాక్య భాగములో భక్తుడైనటువంటి యాకోబు సెలవిస్తున్నటువంటి మాట యెహోవా నాకు బలమాయెను. దేవుడు యాకోబుకు ఎందుకు బలమయ్యాడు, దేవుడు యాకోబుకు ఎందుకు బలమయ్యాడు అని ఒకసారి ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట అంటే, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమైను. యెహోవా దృష్టికి యాకోబు ఘనుడుగా కనపడ్డాడు. యాకోబు దేవుని దృష్టికి యథార్థంగా కనపడ్డాడు. అలాగే యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబు గురించి కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. అతనిలో ఏ దోషమైనను లేదు, ఏ వంకరతనమైనను లేదు. కనుకనే తమ దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండెను అనేటువంటి మాట రాయబడి ఉంది. కనుక ఈ దినాన దేవుని వాక్య ధ్యానంలో యాకోబు గారు చెప్తున్న మాట ఏంటంటే, నా దేవుడు నాకు బలమాయెను. నా ప్రియమైన వాళ్ళరా, లోకంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి బలాలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి డబ్బు బలం, కొంతమందికి జ్ఞాన బలం, కొంతమందికి భుజ బలం, కొంతమందికి అధికార బలం, కొంతమందికి కొన్ని రకాలైనటువంటి బలాలు కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ యాకోబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా దేవుడు నాకు బలమాయెను. యాకోబు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు యాకోబుకి బలం ఎవరు అంటే దేవుడు. యాకోబుని తన మామ అయినటువంటి తన మామ అయినటువంటి తన మామ అన్నటువంటి తన మామ ఎన్నోసార్లు పలు రకాలుగా అతనికి మోసం చేసినప్పటికీ కూడా, లాబాను మోసం చేసినప్పటికీ కూడా యాకోబుకి బలం ఎవరు అంటే దేవుడు. అలాగే తండ్రిని మోసపుచ్చి అన్నకు మోసం చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి యాకోబుకి బలం ఎవరు అంటే దేవుడు. అలాగే అన్న చంపుతున్నటువంటి ప్రాణ భయము చేత భయపడుతూ వణికిపోతూ ఉన్నటువంటి సందర్భాలలో కూడా యాకోబుకి బలం ఎవరంటే దేవుడు. కనుకనే తన జీవితంలో ఎదురైనటువంటి ఆయా ఒడిదుడుకులు అయితేనేమి, ఆయా సమస్యలు అయితేనేమి, ఆయా కష్ట పరిస్థితులు అయితేనేమి, ఇవన్నిటిని కూడా తలపోసుకొని యాకోబు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా దేవుడు నాకు బలమాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, యాకోబు గారి జీవితంలో మరో సంఘటన కూడా మీకు చెప్తాను. యాకోబు గారికి విస్తారమైన సంతతి, 12 మంది కుమారులు పుట్టారు, ఒక కుమార్తె పుట్టింది. అయితే వీళ్ళందరిలో దీనా విషయంలో, తన కుమార్తె విషయంలో చిన్న గొడవ జరిగి తన కుమారులు హంతకులుగా మారారు. ఆ సిచ్యువేషన్ బట్టి యాకోబు ఎంతగానో కృంగిపోతాడు. అయ్యో, నా పిల్లలు ఇలా కాదు కదా నేను చూడాలనుకున్నది, నా పిల్లలు ఇలా తయారయ్యారండి అని ఎంతో కృంగిపోయినప్పుడు కూడా
యాకోబుకి బలం ఎవరు అంటే దేవుడు. ప్రియమైన వాళ్ళరా, తనకిష్టమైన కుమారుడు యోసేపు చనిపోయినటువంటి సంగతి తెలుసుకొని ఎంతో కృంగిపోయాడు, ఎంతో ఏడ్చాడు, అంగలార్చారు, ఎంతో దుఃఖానికి అతను గురి అయ్యాడు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులలో కూడా యాకోబుకి బలం ఎవరంటే దేవుడు. కనుకొని అంటారు, నా దేవుడు నాకు బలమాయను. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఇదిగో మీరు ఇంతవరకు దేని మీరు బలంగా ఆధారం చేసుకున్నారో అవి మీకు శాశ్వతంగా ఉండదు. కానీ దేవుడు మనకు బలముగా ఉంటే, దేవుని మనం ఆధారం చేసుకుంటే ఆ దేవుడే మనకు ధైర్యంగాను, ఆ దేవుడే మనకు బలముగాను, ఆ దేవుడే మనకు ఆశ్రయముగాను ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు మహారాజు గారిని కూడా ఒకసారి మనం చూస్తే దావీదు మహారాజు గారు అంటారు, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ మాట చెప్పగలగాలి అంటే ఒక ధైర్యం ఉండాలండి. ఎందుకంటే యాకోబు గారైనా దావీదు గారైనా దేవుణ్ణి బలము చేసుకున్నారు కాబట్టి, దేవుని మీద ఆధారపడి బ్రతికారు కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నారు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒక మాట మీకు చెప్పనివ్వండి, యోబు గారికి ఉన్నటువంటి శ్రమ, యోబు గారికి ఎదురైనటువంటి శోధన, యోబు గారికి ఎదురైనటువంటి పరీక్షలలో తనకు బలము ఏమై ఉంటుంది? సాతానుడు లోకంలో ఉన్న భక్తులందరినీ కదిలించాడు. లోకంలో ఉన్న భక్తులందరినీ కూడా అతను పరీక్షించారు, అందరూ పడిపోయారు. కానీ యోబును మాత్రము కదిలించలేకపోయాడు. యోబులో ఉన్నటువంటి బలాన్ని తొలగించలేకపోయాడు. కారణం ఏమై ఉంటుందంటే, యోబుకి బలము ఎవరు అంటే దేవుడు. సాతానుగాడు యోబు చేతిలో ఓడిపోతాడండి. దేవుడు అంటారు కదా, సాతానా, ఇదిగో నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నా సేవకుడైన యోబు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? నా సేవకుడు అయినటువంటి యోబు నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, నోటి మాటతో కూడా పాపము చేయని వాడు, ఇదిగో నా యందు భయభక్తులు కలిగిన వాడు అని యోబు గారి గురించి సాక్ష్యం చెప్తాడు. అయ్యా, మీరు బాగానే చెప్తారులే అయ్యా,